Okay, so basically that we will discuss about some of the important properties of CSS. Okay. So I thought to start discussing about one of the important thing called display property. But today we'll discuss about animations, which is interesting because today is Friday, right? So let's discuss with the animation and the day with very good vibes. What exactly the animations in the sense we can move the content. Sorry. సో మనం యానిమేషన్స్ అంటే ఏంటంటే మనం కంటెంట్ ని యానిమేట్ చేయొచ్చు మన యూఐలో. ఓకేనా, మనం మ్యానిపులేట్ చేసి యానిమేషన్స్ యాడ్ చేయొచ్చు అనమాట. ఆల్వేస్ ఇట్ కెన్ మూవ్, ఇట్ కెన్ పర్ఫార్మ్ సమ్ టాస్క్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్. ఓకే, సో అలాంటి యానిమేషన్స్ మనం సిఎస్ఎస్ లో ఎలా చేయొచ్చో మనం ఇప్పుడైతే చూద్దాం. సో ఐ విల్ జస్ట్ టేక్ ఎ డివ్ ఒక కంటైనర్. Let's take this animation. Just close this. Okay, so I'll just remove everything and I will keep this animation. I'll just take box 1. Okay, now so ఇక్కడ నేను box 1 అయితే తీసుకున్నాను. Let's design some sort of UI for this box. సో బేసిక్ గా ఈ బాక్స్ డిజైన్ చేయాలంటే మనం జస్ట్ కొంచెం హైట్, విడ్త్, కలర్స్ అవి మెన్షన్ చేద్దాం. లెట్ us మెన్షన్ హైట్ 100 పిక్సెల్, విడ్త్ 100 పిక్సెల్, బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్, బార్డర్ రేడియస్ 10 పిక్సెల్. Here we go. మనం ఇక్కడ లింక్ చేయాలి. ఓకే, సిఎస్ఎస్ ని లింక్ చేస్తున్నాం. ఆల్ రైట్, సూపర్. సో ఇక్కడ చూసుకుంటే మనకు బాక్స్ ఉంది, రైట్? సో బేసిక్ గా మనం ఎలా యాడ్ చేయొచ్చు యానిమేషన్ ని అంటే దేర్ ఆర్ 2 మేజర్ అండ్ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్. ఓకే, 2 మేజర్ అండ్ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ అయితే యూజ్ చేయాలి. సో దానికంటే ముందు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ ఈస్ ఎ సిఎస్ఎస్ ప్రాపర్టీ కాల్డ్ కీ ఫ్రేమ్. ఓకేనా, దేర్ ఈస్ ఎ సిఎస్ఎస్ ప్రాపర్టీ కాల్డ్ కీ ఫ్రేమ్. కీ ఫ్రేమ్. సో ఈ కీ ఫ్రేమ్స్ ప్రాపర్టీ యూస్ చేసుకొని మనము సిఎస్ఎస్ అయితే యానిమేషన్ అయితే అప్లై చేస్తాం అనమాట. సో @ కీ ఫ్రేమ్స్ అయితే ఈ నేమ్ ని ఖచ్చితంగా యూస్ చేయాలి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్. మనం యానిమేషన్ అప్లై చేయాలంటే వి మస్ట్ యూస్ దిస్. సో దీనికి సింటాక్స్ ఎలా ఉంటుందంటే హియర్ వి నీడ్ టు మెన్షన్ మై యానిమేషన్. ఇక్కడ మనం మన ఇష్టమైన ఏదైతే యానిమేషన్ యాడ్ చేస్తున్నామో ఆ యానిమేషన్ అయితే మెన్షన్ చేయాలి. ఓకే, inside that we will add the animation. Here we will add the animation, whatever the animation that we want. Okay na, clear? సో నెక్స్ట్ వచ్చేసరికి మనం ఏదైతే ప్రాపర్టీ తీసుకుంటామో, ఓకే, సెలెక్టర్. ఓకే, సో ఇలా మనం మెన్షన్ చేయాలన్నమాట. ఈ సెలెక్టర్ ప్లేస్ లో మనం ఏం మెన్షన్ చేయాలి? మనం ఏదైతే ఉందో బాక్స్ 1 అయితే బాక్స్ 1, డివ్ అయితే డివ్, ఏదైతే మనం సెలెక్టర్ యూస్ చేసుకుంటామో ఆ సెలెక్టర్ ని మెన్షన్ చేయాలి. అండ్ ఇక్కడ ఏదైతే యానిమేషన్ మనం క్రియేట్ చేసామో ఆ యానిమేషన్ ఈ బాక్స్ కి అప్లై అవ్వాలంటే దెన్ వి నీడ్ టు స్పెసిఫై ద నేమ్ ఆఫ్ దట్. ఓకే, లెట్ us see how can we apply this. So @keyframe, @keyframe my animation. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే let us see all this later. సో బేసిక్ గా నేనేం చేస్తానంటే 0% ఉన్నప్పుడు వాట్ ఇట్ హ్యాస్ టు డూ. ఓకే, 0% ఉన్నప్పుడు అదేం చేయాలి. ఓకే, నెక్స్ట్ 25% ఉన్నప్పుడు వాట్ కెన్ వి డూ, అండ్ 50% ఉన్నప్పుడు వాట్ కెన్ వి డూ, 100% ఉన్నప్పుడు వాట్ కెన్ వి డూ. సో ఇలా మనం పర్సంటేజ్ గా మెన్షన్ చేసుకోవచ్చు.
ఇలా 0-25 అనే కాదు, మనం డిఫరెంట్ గా 0, 5, 10 అలా అయినా మెన్షన్ చేసుకోవచ్చు, 0, 1, 2, 3 అయినా మెన్షన్ చేసుకోవచ్చు. బట్ ద పర్సెంటేజ్ షుడ్ బి ఫ్రమ్ 0 to 100. ఆ మధ్యలోనే మన వాల్యూస్ అయితే మెన్షన్ చేసుకోవాలి. సో జస్ట్ ఎగ్జాంపుల్ కోసం నేను ఏం చేశానంటే 0, 25, 50, 100 అని తీసుకున్నాను. అగైన్ చెప్తున్నాను, ఈ వాల్యూస్ అయితే కాన్స్టెంట్ కాదు, మన ఇష్టం. మనం ఏ పర్సెంటేజ్ లో ఎలా మ్యానిపులేట్ చేయాలనుకుంటామో అది అలా మెన్షన్ చేయొచ్చు. సో ఇక్కడ వచ్చేసి నేనేం చేస్తానంటే జస్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే చేంజ్ చేస్తాను. బ్యాక్గ్రౌండ్ కలర్ 0% ఉన్నప్పుడు రెడ్, లెట్ ఇట్ బి రెడ్. 25% ఉన్నప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి నేను బ్లూ. ఓకే, బ్లూ. 50% ఉన్నప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్, స్క్రీన్ రావట్లేదా? ఆల్రెడీ షేర్ ద స్క్రీన్. స్క్రీన్ కనిపిస్తుందా అందరికి? జస్ట్ గివ్ మీ థమ్స్ అప్ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు సీ ద స్క్రీన్. ఓకే, ఎవరికైతే కనిపించట్లేదో వాళ్ళు జస్ట్ రీజాయిన్ అవ్వండి ఒక్కసారి, సో మీకు స్క్రీన్ కనిపిస్తుంది. ఓకే, సో ఓకే, లెట్స్ కంటిన్యూ దిస్. బ్యాక్గ్రౌండ్ కలర్ 50% ఉన్నప్పుడు నేను ఏం చేస్తానంటే గ్రీన్. బ్యాక్గ్రౌండ్ కలర్ టు బి గ్రే. ఓకే, సో ఇలా మనం మన యానిమేషన్ లో మనం ఎలా డిజైన్ చేస్తున్నామో ఇక్కడ మెన్షన్ చేసాం. మనం జస్ట్ కలర్ ఒక్కటే మ్యానిపులేట్ చేస్తున్నాం. ఓకేనా, మనం ఇంకేం చేంజ్ చేయట్లేదు. అన్ని ప్రాపర్టీస్ చేంజ్ చేసుకోవచ్చు, బట్ ఫర్ నౌ మనం కలర్ ఒక్కటే మ్యానిపులేట్ చేస్తున్నాం. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఏంటి, యానిమేషన్ నేమ్ అనేది ఇవ్వాలి. మనం ఇక్కడ ఏదైతే యానిమేషన్ క్రియేట్ చేసాం కదా ఇక్కడ, సో ఈ కీ ఫ్రేమ్స్ యూస్ చేసుకుని మనం యానిమేషన్ క్రియేట్ చేసాం కదా, ఈ పర్టికులర్ నేమ్ ఇక్కడ ఏదైతే మెన్షన్ చేస్తామో యానిమేషన్ నేమ్, ఈ సెలెక్టర్ కి మనం సింటాక్స్ లో చూడండి, సెలెక్టర్ కి ఏం చేసాము, యానిమేషన్ నేమ్ మనం మెన్షన్ చేసాం. సో ఈ నేమ్ ఏదైనా మెన్షన్ చేసుకోవచ్చు. జస్ట్ దీనికి నేనేం చేస్తానంటే కలర్ చేంజ్ యానిమేషన్. ఓకే, జస్ట్ కలర్ చేంజ్ యానిమేషన్ అని మెన్షన్ చేశాను అనుకోండి. సేమ్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. ఓకేనా, సేమ్ నేమ్ ఐ హావ్ టు మెన్షన్ హియర్. నెక్స్ట్ వచ్చేసరికి యానిమేషన్ డ్యూరేషన్. సో యానిమేషన్ డ్యూరేషన్ అంటే ఎంతసేపట్లో అది కలర్ అనేది చేంజ్ అవ్వాలనేది మెన్షన్ చేయాలి. ఎవ్రీ 2 seconds కి కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా, సో అందుకని ఇక్కడ 2 seconds అనేది మెన్షన్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇటరేషన్ కౌంట్, ఎన్ని ఇటరేషన్స్ అవ్వాలి. ఓకే, ఎన్ని టైమ్స్ అది చేంజ్ అవుతూ ఉండాలి. సో ఇక్కడ ఇన్ఫైనైట్ మెన్షన్ చేసాం కాబట్టి ఇన్ఫైనైట్ టైం చేంజ్ అవుతూనే ఉంటుంది. లేదు ఇక్కడ మనం కౌంట్ మెన్షన్ చేసాం అనుకోండి, 4 times, 5 times, 2 times అని, ఓన్లీ దట్ మెనీ టైమ్స్ ఇట్ విల్ చేంజ్ అండ్ దెన్ ఇట్ విల్ స్టాప్ ద యానిమేషన్. ఓకే, నౌ లెట్స్ సీ. చూడండి, ఎవ్రీ 2 seconds కి మన కలర్ అయితే చేంజ్ అవుతుంది. ఓకే, సో నాట్ ఓన్లీ ద కలర్, నౌ లెట్ us see the okay, I'll just change the border radius 10%. Okay, 10%, 20%, 30%, 15, 30. Or what I will do, I will mention 10 here. 50, 10, 25. చూడండి, లుక్ లైక్స్ ఇట్ ఈస్ యానిమేటింగ్, రైట్? సో మనం ఇక్కడ బార్డర్ రేడియస్ కూడా మారుస్తున్నాం కదా. 0% కి అయితే సమ్ బార్డర్ రేడియస్, 25 అయితే సమ్ అదర్. సో ఇలా మనం యానిమేషన్స్ అయితే క్రియేట్ చేయొచ్చు అనమాట. నాట్ ఓన్లీ దిస్, వీ కెన్ మ్యానిపులేట్, వీ కెన్ మేక్ ద టెక్స్ట్ యాజ్ మూవింగ్. సో మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ యానిమేషన్స్ అయితే క్రియేట్ చేయొచ్చు. ఇది స్పీడ్ అనుకుంటే వీ కెన్ ఇంక్రీస్ ద కౌంట్, ద వాల్యూ, డ్యూరేషన్. ఇది కూడా టోటల్ 4 seconds లో ఇది చేంజ్ అవుతూ ఉంటుంది. 1, 2, 3, 4. సో కంప్లీట్ ఇది 0 నుంచి 4% కి రీచ్, 0 నుంచి 100% కి రీచ్ అవ్వాలంటే ఇట్ విల్ టేక్ నౌ 4 seconds. సో ఇక్కడ నేను 8 seconds అని మెన్షన్ చేశాను అనుకోండి. సో ఎవ్రీ పర్సెంటేజ్ కి ఇట్ విల్ టేక్ 2 seconds. చూడండి, 2 seconds ఉంటుంది అండ్ దెన్ చేంజ్ అవుతుంది, 2 seconds ఉంటుంది, చేంజ్ అవుతుంది. సో ఇలా మనం
డ్యూరేషన్ అయితే మెన్షన్ చేయొచ్చు. నేను ఇక్కడ ఎవ్రీ 1 సెకండ్ అయితే మెన్షన్ చేస్తాను. ఓకే, అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్? Is it clear? Can we proceed and do some other animations? Can we proceed and do some other animations? Instead of 100 pixel, I'll just take 50 pixel. Box one. Okay. Let us see some other animation. Lot of animations that we can do. Okay, now I am taking box 2. I'll design at the rate keyframe. Okay, let's do the translate. New animation dot box 2. So first of all, మనం box 2 వచ్చేసి డిజైన్ చేద్దాం. Box 2. Let me pull this here. So let's just give a break here. Okay, so ఇక్కడ మనం ఏంటంటే let me just explain. Excuse me. Okay, the box 2. So box 2 కి మనం ఏం యానిమే excuse me. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మనం ట్రాన్స్ఫార్మ్ అనేది సిఎస్ఎస్ ప్రాపర్టీ యూస్ చేసాం. ఓకేనా? సో 0%, 50% అండ్ 100% అయితే యూస్ చేసి ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీ. ఈ ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీ ఏం చేస్తుందంటే ఇట్ విల్ ట్రాన్స్లేట్ ద యాక్సిస్. ఓకే, ఎక్స్ యాక్సిస్ అయినా వై యాక్సిస్ అయినా మార్చడానికి వీ కెన్ యూస్ దిస్ ట్రాన్స్ఫార్మ్. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేశాను, ట్రాన్స్లేట్ ఎక్స్ అని మెన్షన్ చేశాను. ట్రాన్స్లేట్ ఎక్స్ అంటే ఎక్స్ యాక్సిస్ లో ఇనిషియల్ గా 0 ఉండాలి అండ్ 50% ఉన్నప్పుడు 200 పిక్సెల్ మూవ్ అవ్వాలి అండ్ దెన్ అగైన్ కమింగ్ బ్యాక్ టు ద సేమ్ పొజిషన్ 0%. 100% అయితే 0 యాక్సిస్ కి. ఓకే, సిమిలర్లీ ఐ జస్ట్ డిజైన్ ద యానిమేషన్ నేమ్, యానిమేషన్ డ్యూరేషన్, యానిమేషన్ ఇటరేషన్ కౌంట్. ఓకేనా? ఇన్ఫినైట్ అని మెన్షన్ చేశాం కాబట్టి దిస్ ఈస్ మూవింగ్ రైట్ అండ్ దిస్ పర్టికులర్ పొజిషన్స్ లో ఇది మూవ్ అవుతుంది అన్నమాట. ఓకే, అర్థమైందా? ఇది అర్థమైందా? ఎనీ డౌట్స్ ఇన్ దిస్? కెన్ ఐ ప్రొసీడ్ ఫర్దర్? లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్, విల్ డూ వన్ బై వన్. ఓకే, టెక్స్ట్ ఎలా మ్యానిపులేట్ చేయాలో చూద్దాం. ఓకే, ఎనీ డౌట్స్? ఎనీ డౌట్స్? కెన్ ఐ ప్రొసీడ్ ఫర్దర్? అర్థమైందా ఇది? లేదంటే ఇంకోసారి రిపీట్ చేయాలా? If you want me to repeat, just mention repeat in the chat box, or else I will proceed further. If you want me to proceed, I'll proceed. Doubts unde cheppandi, nenu explain chestanu. Ledante cheppandi, I will proceed further. Just mention screen రావట్లేదు. Please rejoin the class. Okay, can I proceed? No doubts?
Okay. Let me just do some sort of text related. ఓకే, ఒక్కసారి క్లియర్ గా చెప్తాను చూడండి. ఓకే, అండ్ దెన్ మనం ఏంటంటే టెక్స్ట్ మ్యానిపులేషన్ ఒకటి చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు యానిమేషన్ కి ఏమి యూస్ చేయాలి, మనం కీ ఫ్రేమ్ అయితే యూస్ చేయాలి. సో వితౌట్ యూజింగ్ ద కీ ఫ్రేమ్ వీ కెనాట్ డిజైన్ ద యానిమేషన్. ఓకేనా, వితౌట్ హ్యావింగ్ ద కీ ఫ్రేమ్ వీ కెనాట్ డిజైన్ ద యానిమేషన్. సో నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ థింగ్ ఇస్, సో మనం కీ ఫ్రేమ్స్ యూజ్ చేసి ఒక పర్టికులర్ నేమ్ అనేది మన యానిమేషన్ ఏదైతే యానిమేషన్ చేస్తున్నామో దానికి నేమ్ అనేది స్పెసిఫై చేయాలి. ఇక్కడ చూడండి, నేమ్ అయితే స్పెసిఫై చేస్తున్నాం. ఓకే, మన యానిమేషన్ ఏదైతే క్రియేట్ చేసామో దానికి నేమ్. అండ్ దెన్ మనకు మన సెలెక్టర్ ఉంది, మన క్లాస్ నేమ్ తో అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఐడి నేమ్ తో అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, HTML నేమ్ తో అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, రైట్? సో అలా మనం ఆ పర్టికులర్ సెలెక్టర్ అనేది మెన్షన్ చేయాలి. దాని లోపల 3 మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ మనం మెన్షన్ చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యానిమేషన్ నేమ్. మనం ఏం యానిమేషన్ అయితే అప్లై చేస్తున్నామో ఆ యానిమేషన్ అయితే మనం మెన్షన్ చేయాలి. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసరికి డ్యూరేషన్ అయితే మెన్షన్ చేయాలి, ఎంత డ్యూరేషన్. సో కంప్లీట్ యానిమేషన్ ఒక ఇటరేషన్ కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం అవసరం అవుతుందో మనం మెన్షన్ చేయాలన్నమాట. ఓకే, థర్డ్ థింగ్ ఏంటంటే ఎన్ని ఇటరేషన్స్ చేయాలి. ఓకే, ఎన్ని ఇటరేషన్స్, ఒకసారి యానిమేట్ అవ్వాలా, 2 టైమ్స్ యానిమేట్ అవ్వాలా, 3 టైమ్స్ యానిమేట్ అవ్వాలా, అది మనం కౌంట్ అనేది మెన్షన్ చేయాలి. ఓకే, క్లియర్? క్లియర్. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఏంటంటే కలర్ యానిమేషన్, మూవ్ యానిమేషన్ రెండు అయితే మెన్షన్ చేశాను సింపుల్ గా. Shall we? Same moment. Text one. What happened to this? Okay, stop. Let me reopen it. Look, stop in the enter. Okay, we got the text. So I'll just make the text very simple here. Let it be. Okay, text ilaga undi kada. Now we'll apply the animation to this text. Okay, so let this text be here. మనం ఏం చేయాలి, కీ ఫ్రేమ్ అయితే యూస్ చేయాలి, రైట్? కీ ఫ్రేమ్ అండ్ మన యానిమేషన్ నేమ్. సో ఇక్కడ టెక్స్ట్ ఏం యానిమేషన్, టెక్స్ట్ యానిమేషన్ అయితే మెన్షన్ చేద్దాం. సింపుల్ గా ఫస్ట్ కలర్ అయితే మోడిఫై చేద్దాం. ఓకే, సో దీంట్లో మెయిన్ 3 ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఏంటి? యానిమేషన్ నేమ్, రైట్?
Next important property, animation duration. Next one, animation iteration count. Animation iteration count. So I'll save this. So I'll keep it below text animation. ఓకే, ఎస్ మిస్ అయింది చూడండి. ఎన్షూర్ దట్ ఆల్వేస్ మనం ఏదైతే ప్రాపర్టీ యూస్ చేస్తున్నామో ఆ ప్రాపర్టీకి ప్రాపర్ నేమ్ మెన్షన్ చేసేయాలి, లేదంటే అది ప్రాపర్ గా వర్క్ అవ్వదు. ఓకేనా, ఇక్కడ చూడండి మనకు టెక్స్ట్ యొక్క కలర్ అయితే చేంజ్ అవుతుంది, రైట్? సో ఇలా మనం నాట్ ఓన్లీ ద కలర్, మనం అన్ని ప్రాపర్టీస్ అయితే మ్యానిపులేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నేనేం చేస్తానంటే ఐ జస్ట్ మేక్ టెక్స్ట్ షాడో. ఓకే, సో ఇక్కడ కూడా టెక్స్ట్ షాడో, టెక్స్ట్ షాడో. ఓకే, టెక్స్ట్ షాడో అయితే నేను యాడ్ చేస్తున్నాను సో దట్ వీ కెన్ సీ మోర్ గుడ్ లుకింగ్ షాడో. Add 2 pixel, 2 pixel. Wow, not right. Wow. Okay, let's just save this. It is getting it refreshed. But చూడండి, చూడండి, the text is changing, right? మనకు బ్యాక్గ్రౌండ్ దీని యొక్క అన్ని ప్రాపర్టీస్ అయితే చేంజ్ అవుతున్నాయి చూడండి, రైట్? సో దీన్ని మనం ట్రాన్స్లేట్ కూడా చేయొచ్చు, కావాలంటే దీన్ని కూడా మూవ్ అయ్యేటట్టు మనం మెన్షన్ చేయొచ్చు. ఓకే, ట్రాన్స్లేట్ కూడా చేయొచ్చు. సో లేదు అనుకుంటే వీ కెన్ అప్లై అదర్ ప్రాపర్టీస్. ఓకే, అదర్ ప్రాపర్టీస్. సో మనకు చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి కదా టెక్స్ట్ కి. సో ఆ ప్రాపర్టీస్ అన్ని మనం ఏ ప్రాపర్టీ కావాలో ఆ ప్రాపర్టీ అయితే మెన్షన్ చేయొచ్చు. అర్థమవుతుందా? యానిమేషన్స్ చాలా సింపుల్. ఓకే, యానిమేషన్స్ అయితే చాలా సింపుల్, బట్ ఓన్లీ థింగ్ ఇస్ యూ నీడ్ టు రిమెంబర్ హౌ టు అప్లై ఇట్. ఓకే, మనం అది ఎలా అప్లై చేయాలో జస్ట్ తెలుసుకుంటే చాలు. ఓకే, ఎనీ డౌట్స్ ఇన్ దిస్? ఎనీ డౌట్స్? నో డౌట్స్? No doubts? Okay, let me just design some other animation for the text. Let me just check some text in an animation. Text writing animation will be good. So we will take చాలా స్లోగా రెస్పాండ్ అవుతుంది సార్, జస్ట్ గివ్ మీ సెకండ్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనం ఏంటంటే విల్ జస్ట్ రైట్ సంథింగ్, ఏదో ఒక టెక్స్ట్ చెప్పండి. శాంపిల్ సంథింగ్ ఏదో ఒకటి చెప్పండి.
cat is a hat. సంథింగ్ ఏదో ఒక టెక్స్ట్ అయితే నేను రాస్తున్నాను ఇక్కడ. లెట్ మీ జస్ట్ డిసేబుల్ ఆల్ దిస్ సో దట్ మనం మల్టిపుల్ యానిమేషన్స్ ఉంటే డిస్టర్బెన్స్ గా ఉంది కదా. సో లెట్ మీ జస్ట్ కామెంట్ ఎవ్రీథింగ్. ఈ టెక్స్ట్ యానిమేషన్ ఒక్కటి మనం ఇప్పుడు అప్లై చేద్దాం. ఓకే డాట్ so what I will do is I'll enclose this. I will enclose this with a div. నేను ఒక సెక్షన్ గా క్రియేట్ చేస్తున్నాను. సో బేసిక్ గా నేను ఏం చేయాలనుకుంటున్నాను అంటే we just want to make this as writing. ఒక క్యారెక్టర్ తర్వాత ఒకటి వచ్చేటట్టు మనం చూద్దాం. ఓకే let's just make this like this. సో ఇక్కడ నేను క్లాస్ ఈక్వల్స్ టు టైప్ రైటర్. ఓకే టైప్ రైటర్ అని మెన్షన్ చేశాను. ఓకే వై ఇట్ ఈస్ టేకింగ్ సో మచ్ టైం. ఓకే సో ఇక్కడ వచ్చేసరికి క్లాస్ ఈక్వల్స్ టు main text. Save this. Dot typewriter. Dot typewriter. Okay. So typewriter అనేది div కదా. Typewriter అనేది main section అన్నమాట. Okay. So let us apply some color to this. Come. So comma dot my text. ఏమి ఇచ్చాం నేమ్ అది మెయిన్ టెక్స్ట్ main hyphen text. ఓకే సో ఇక్కడ మనం మెయిన్ టెక్స్ట్ అనే ప్రాపర్టీ కూడా మెన్షన్ చేసాం. సో ఇక్కడ కలర్ ఐ మెన్షన్ రెడ్. ఓకే కలర్ రెడ్. ఓకే కలర్ రెడ్ సింపుల్ టెక్స్ట్ అయితే వచ్చింది. Now what we will do is if needed we'll just choose the font family. ఓకే లేదంటే అవసరం లేదంటే font family ఏం అవసరం లేదంటే just leave this. మన మెయిన్ యానిమేషన్ కదా యానిమేషన్ మీద ఫోకస్ చేద్దాం. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యానిమేషన్ అయితే అప్లై చేద్దాం. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యానిమేషన్ అయితే అప్లై చేద్దాం and then we'll manipulate the other properties. Keyframes. Okay keyframes typewriter animation property. సో ఇక్కడ మనం చేంజ్ చేద్దాం. మనం యానిమేషన్ నేమ్ ఏమి ఇచ్చామంటే టైప్ రైటర్ యానిమేషన్ అని ఇచ్చాము. ఓకే సో ఇక్కడ మనం ఇప్పుడు ఇంకొకటి చూడండి. సో ఇక్కడ ఏంటంటే మనము నాట్ ఓన్లీ ద పర్సెంటేజ్. ఓకే నాట్ ఓన్లీ 0% ఉన్నప్పుడు ఎలా చూపించాలి, 10% ఉన్నప్పుడు ఎలా చూపించాలి, 100% ఉన్నప్పుడు ఎలా చూపించాలి, ఇలా పర్సెంటేజే కాకుండా మనం ఏంటంటే ఫ్రమ్ అండ్ టు అని కూడా మెన్షన్ చేయొచ్చు. ఓకే ఫ్రమ్ 0% టు 100%. సో నేను ఇక్కడ విడ్త్ మ్యానిపులేట్ చేస్తున్నాను. ఓకే ఫ్రమ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చేంజ్ అవ్వాలని కూడా మనం మెన్షన్ చేయొచ్చు అనమాట. ఓకే సో ఇక్కడ మనం పర్సెంటేజ్ అనే కాదు, ఇక్కడ మనం ఫ్రమ్ టు అని కూడా మెన్షన్ చేసుకోవచ్చు. ఫ్రమ్ ఇక్కడ మనం సిఎస్ఎస్ ఏదైతే సిఎస్ఎస్ మ్యానిపులేట్ చేయాలో ఆ సిఎస్ఎస్ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకే నెక్స్ట్ టు ఏదైతే సిఎస్ఎస్ మ్యానిపులేట్ చేయాలనుకుంటున్నామో ఆ సిఎస్ఎస్ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకే ఐ విల్ టేక్ వన్ మోర్ కీ ఫ్రేమ్. ఓకే బ్లింక్ యానిమేషన్. ఓకే బ్లింక్ యానిమేషన్. సో బ్లింక్ యానిమేషన్ కి ఏం చేస్తున్నానంటే హియర్ ఆల్సో ఐ విల్ టేక్ ద ఫ్రమ్ అండ్ టు. ఓకే ఫ్రమ్ అండ్ టు అని తీసుకోవచ్చు, లేదంటే మనం డిఫరెంట్ కలర్ అయినా తీసుకోవచ్చు, మన ఇష్టం. సో లెట్ ఇట్ బి ద ఫ్రమ్ దిస్ పర్సెంటేజ్ ఇట్ సెల్ఫ్ హియర్. మన అదేం దేర్ ఇస్ నో ఇష్యూ ఇన్ దిస్. మన ఇష్టమైంది ఏదైనా తీసుకోవచ్చు, ఫ్రమ్ అండ్ టు అయినా తీసుకోవచ్చు, పర్సెంటేజ్ అయినా తీసుకోవచ్చు. ఓన్లీ డిఫరెన్స్ ఇస్ ఫ్రమ్ అండ్ టు అయితే దేర్ విల్ బి ఓన్లీ 2 వాల్యూస్ ఫ్రమ్ అండ్ టు. బట్ పర్సెంటేజ్ అయితే మనం ఎన్ని వాల్యూస్ కావాలో అన్ని వాల్యూస్ అయితే మ్యానిపులేట్ అయితే చేయొచ్చు. రైట్
సో సింపుల్ విడ్త్ అయితే మెన్షన్ చేశాను టైప్ రైటర్ లో, బ్లింక్ యానిమేషన్ లో నేను ఇలా అయితే మెన్షన్ చేశాను, రైట్. సో ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుందాం ఇది ఎలా చేయాలో మనం ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఓకే, సో మనం here we need to mention the font size, let it be the font size. So I will just mention overflow ఒకవేళ hidden, ఎందుకంటే మనం యాడ్ చేస్తున్నాము, డివ్ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఓవర్ఫ్లో అయితే నేను హిడెన్ చేస్తున్నాను, హైడ్ చేస్తున్నాను. ఓకే, border right I'll just give 2 pixel solid red. ఓకే, solid red. వైట్ స్పేస్ ఏమొద్దు, యానిమేషన్. సో ఇక్కడ మనం డైరెక్ట్ గా ఎర్లియర్ ఏం చేసాము, యానిమేషన్ నేమ్, యానిమేషన్ ఇటరేషన్ కౌంట్ అండ్ ఆల్సో యానిమేషన్ డ్యూరేషన్ అలా మెన్షన్ చేసాం కదా. ఇలా మనం డైరెక్ట్ గా కూడా మెన్షన్ చేయొచ్చు. యానిమేషన్ ఇక్కడ డైరెక్ట్ గా యానిమేషన్ అనే ఒకటే ప్రాపర్టీ తీసుకొని దాని లోపల ఇలా కూడా మెన్షన్ చేయొచ్చు. మల్టిపుల్ యానిమేషన్స్ ఉంటే కమా అని సెపరేట్ చేసి మనం మెన్షన్ చేసుకోవచ్చు. కమాతో సెపరేట్ చేసి మల్టిపుల్ యానిమేషన్స్ ఉంటే మెన్షన్ చేయొచ్చు అనమాట. రిమెంబర్ దిస్ వన్ యాజ్ వెల్. ఓకే, కమాతో సెపరేట్ చేసి మనం మల్టిపుల్ యానిమేషన్స్ అయితే మెన్షన్ చేయొచ్చు. ఓకే, now you can see it looks like it is writing, right? It looks like it is writing, right? Infinite times it is writing, infinite times it is writing the text. Okay, ఇంకా కావాలంటే మనం ఇక్కడ ఇంకా ప్రాపర్టీస్ ఇవ్వచ్చు. letter hyphen spacing, let us give 2 pixel. జస్ట్ లెటర్ కి క్యారెక్టర్ కి ఎక్స్ట్రా స్పేస్ ఇవ్వడానికి లెటర్ స్పేసింగ్ ప్రాపర్టీ అయితే యూజ్ చేస్తాం. సో just take 1 second, 8 seconds to complete this animation. కొంచెం స్లోగా మూవ్ అవ్వడానికి, ఓకేనా. సో నౌ వై దిస్ బిగ్గర్ రెడ్ కలర్ ఇస్ విజిబుల్, రైట్, జస్ట్ ఓకే. సో అది కావాలి, బట్ 2 times మనకు లైన్స్ కనిపిస్తున్నాయి కదా. లెట్ మీ జస్ట్ చెక్ హౌ కెన్ వి అవాయిడ్ దిస్. వైట్ స్పేస్ నో గ్రాప్ అని మెన్షన్ చేసాము, లెటర్ స్పేస్ మెన్షన్ చేసాము. లెట్ మీ జస్ట్ మెన్షన్ మార్జిన్ 0 అండ్ ఆటో. Zero and auto. Okay, overflow hide చేసాము. నెక్స్ట్ there is something missing. సో అందుకని మనకి ఇక్కడ 2 lines కనిపిస్తున్నాయి కదా. సో అలా 2 lines కనిపించకుండా we can do what we can do is 5 second step end infinite. Okay, this is ending. ఇక్కడ come and do transparent 0. That's right. Let's just mention this. So a transparent వచ్చేసి 0-50% కాకుండా what we can do is ఇక్కడ from comma to background color transparent. From to background color transparent 50%. So 50% ఉన్నప్పుడు మెన్షన్ చేస్తే it will look good now. Hope ఇక్కడ మనం రెడ్ అనేది మెన్షన్ చేస్తే now it will be proper. Okay, this is also fine. Yeah, steps 20 or 10.
50 steps. సో ఇక్కడ మనం ఎన్ని స్టెప్స్ మెన్షన్ చేస్తే అన్నిసార్లు అది వెళ్తూ ఉంటుంది అన్నమాట. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? ఇస్ దిస్ క్లియర్? Coming to mention చేసాం, and also you can mention the 50%, right? So go చూడండి, is looking better, right? Looking better, but 2 lines వస్తున్నాయి. Why these 2 lines are coming? I'm also not exactly sure. I also need to check that. Border right, I have applied it. Border right, maybe. ఓకే, బార్డర్ రైట్ మనం 2 సార్లు అప్లై చేస్తున్నాం కదా, సో అందుకనే ఇది వస్తుంది. ఇఫ్ ఐ రిమూవ్ దిస్, ఇట్ వోంట్ హ్యావ్ దిస్ లైన్, బట్ డాట్ మెయిన్ టెక్స్ట్ మాత్రం మనము అప్లై చేసామనుకోండి, 2 టైమ్స్ బార్డర్ రైట్ ఉంది కాబట్టి. ఓకే, సో ఇక్కడ నేను జస్ట్ 4 seconds అని మెన్షన్ చేస్తే స్పీడ్ గా వస్తుంది మనకి. Now you can see. Now you can see this. Let me just add some dots here. More dots. Needed, we can just increase it to 2 seconds, 8 seconds. Okay. Blink animation, let it be 0.5 second. Speed of blink ayyettattu. ఓకే, చూడండి ఇప్పుడు మనం టెక్స్ట్ మనం టైప్ చేసేటట్టు కనిపిస్తుంది కదా. ఓకే, లుక్స్ లైక్ వి ఆర్ టైపింగ్ ద టెక్స్ట్. అర్థమైందా? ఇస్ దర్ ఎనీ డౌట్స్ ఇన్ దిస్? జస్ట్ రెండు మ్యానిపులేషన్స్ అయితే చేసాం యానిమేషన్ లో. ఓకే, ఓన్లీ 2 మ్యానిపులేషన్స్. ఒకటి వచ్చేసి ఈ బ్లింక్ అవ్వడానికి, లాస్ట్ లో కర్సర్ బ్లింక్ అవ్వడానికి ఒకటి. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ ఇస్, ఇంకొకటి ఏం చేసాము, విడ్త్. ఈ విడ్త్ చేంజ్ అవ్వడానికి మనం డివ్ తీసుకున్నాం కదా, డివ్ అండ్ టెక్స్ట్ యొక్క విడ్త్ చేంజ్ అవ్వడానికి ఇదైతే తీసుకున్నాం. సో యాక్చువల్ గా అది టైప్ అవ్వట్లేదు, ఓన్లీ ఇట్ ఈస్ విజువల్లీ మనకైతే అలా కనిపిస్తుంది అనమాట, యానిమేట్ అవుతున్నట్టు, టైప్ అవుతున్నట్టు. అర్థమైందా? ఎనీ డౌట్స్ ఇన్ దిస్? సింపుల్. సింపుల్. ఇక్కడ మనం ఇన్ఫైనైట్ అని మెన్షన్ చేసాం కాబట్టి ఇన్ఫైనైట్ టైం వెళ్తుంది. సో లేదు అనుకుంటే మనం ఇక్కడ ఏంటంటే స్టెప్స్ కామా ఎండ్. ఓకే, స్టెప్స్ కామా ఎండ్ అని మెన్షన్ చేసి ఇన్ఫైనైట్ తీసేసాం అనుకోండి. ఓకే, ఇక్కడ ఏంటంటే మనం ఎండ్ అయిపోయిన తర్వాత అది లైన్ మాత్రమే బ్లింక్ అయ్యేటట్టు. ఓకే, లైన్ మాత్రమే బ్లింక్ అయ్యేటట్టు మనం ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. లెట్ మీ జస్ట్ మేక్ దిస్ టు బి 0. Cat wears a hat which is cute. Okay, which is cute. సో ఇలా మనం మెన్షన్ చేయొచ్చు. అర్థమైందా? అర్థమైందా? కెన్ ఐ ప్రొసీడ్? ఒక్క సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను, మీరు ట్రై చేయండి. ఓకే, ఒక సింపుల్ ఎగ్జాంపుల్. సో ఎగ్జాంపుల్ ఏంటంటే, సో ఇప్పుడు మనకు బాక్సెస్ ఉన్నాయి కదా, లెట్ మీ జస్ట్ పుల్ దిస్ బాక్సెస్ యాజ్ వెల్. సో ఇక్కడ కూడా మనం ఇన్ఫైనైట్ మెన్షన్ చేస్తే ఇట్ విల్ బి ఇన్ఫైనైట్. Infinite times it will move. So we'll just uncomment this. I'll just give one simple example. So let us try from your end for this weekend. Okay. So ఇప్పుడు మనం చూసుకుంటే ఈ బాక్స్ మూవ్ అవుతుంది కదా. So I need an animation. Okay, I need an animation. I'll just write here. Format. Okay, here I will write the problem statement. Design an animation. Okay,
design and animation, where box will rotate, box should rotate, box should rotate 360 degrees, 360 degrees, not bits, not this is box. Box వచ్చేసి 360 degrees rotate అవుతూ ఉండాలి. ఓకే, సో ఇది రైట్ సైడ్ కి లెఫ్ట్ సైడ్ కి మూవ్ అవుతుంది, బట్ ఐ వాంట్ ద బాక్స్ టు బి రొటేటెడ్ 360 degrees. ఓకే, నెక్స్ట్ change the gradient color of the box. Okay, change the gradient color of the box and change the shape, of the box gradually to circle. ఓకే, అర్థమైందా? ఇది మీకు చిన్న ఒక సింపుల్ ప్రాక్టీస్ లాగా. సో ట్రై టు డూ దిస్. ఓకే, ఇంకొకసారి చెప్తాను చూడండి. ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటంటే ఒక చిన్న బాక్స్ డిజైన్ చేయాలి. ఆ బాక్స్ ఏంటంటే రొటేట్ అవుతూ ఉండాలి. ఓకే, రొటేట్ అవుతూ ఉండాలి. సో we should not use the transform property. We should use the transform property but not translate. ఓకే, ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీనే యూజ్ చేయాలి. ఓకే, ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీనే యూజ్ చేయొచ్చు. ఈ ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీ ఉంది కదా, సో మనకి ఇక్కడ ట్రాన్స్లేట్ బదులుగా రొటేట్ అని ఉంది. ఓకే, ఐ జస్ట్ మెన్షన్ రొటేట్. rotate x so rotate. Okay, I don't mention it, you guys can do this. So I'll just ఒక సింపుల్ హింట్ ఏంటంటే సేమ్ ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీ యూజ్ చేయొచ్చు అండ్ వీ హ్యావ్ ద రొటేట్. ఓకేనా, ఇక్కడ వాల్యూ మనం రొటేట్ లో మెన్షన్ చేస్తాం. యూ కెన్ ఎక్స్ప్లోర్ దట్ అండ్ ట్రై టు డూ దట్. నేను నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను, బట్ మీరు చేయండి అది. ఓకేనా, సో ఏం చేయాలంటే మనం ఆ బాక్స్ ని రొటేట్ చేస్తూ ఉండాలి. గ్రాడ్యువల్ గా దాని యొక్క షేప్ అనేది చేంజ్ అవుతూ ఉండాలి. అండ్ ఇన్సైడ్ మనం గ్రేడియంట్ కలర్ కూడా చేంజ్ అవుతూ ఉండాలి. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ కాకుండా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ తీసుకోవాలి గ్రేడియంట్ కోసము. ఓకే, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ తీసుకోవాలి. గ్రేడియంట్ కావాలంటే మనకు బ్యాక్గ్రౌండ్ ఇమేజే కదా. మీరు రేడియల్ గ్రేడియంట్ తీసుకుంటారో లేదంటే లీనియర్ గ్రేడియంట్ తీసుకుంటారో, దట్ ఈస్ అప్ టు యూ, బట్ యూ కెన్ యూస్ ద గ్రేడియంట్. నెక్స్ట్ వన్ ఏంటి, దాని యొక్క షేప్ కూడా చేంజ్ అవుతూ ఉండాలి. సో అది స్క్వేర్ ఉంది కాబట్టి స్లోగా గ్రాడ్యువల్ గా చేంజ్ అవుతూ సర్కిల్ లా మారి అండ్ దెన్ ఇట్ హ్యాస్ టు గో ఇట్స్ ఓన్ పొజిషన్. అండ్ ఇది ఇన్ఫైనైట్ లూప్ లో అయితే చేయాలి. ఓకే, ఐ జస్ట్ మెన్షన్ keep the animation in infinite loop. ఓకే, ఇన్ఫైనైట్ లూప్ లో అయితే చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ క్లాస్ కూడా కంప్లీట్లీ అబౌట్ ద యానిమేషన్స్ ఓన్లీ. ఐ విల్ ఎక్స్ప్లోర్ మోర్ న్యూ యానిమేషన్స్ ఫర్ యూ. సో దాని తర్వాత మనం డిస్ప్లే ప్రాపర్టీ అయితే డిస్కస్ చేద్దాం. క్లియర్? I'll just send this particular text in the chat box. So manchiga practice cheyandi and tomorrow you have the test. So practice well and make it proper. Arifa, maybe you have some sort of issue. మిగతా వాళ్ళు అయితే స్క్రీన్ కనిపిస్తుందనే చెప్పారు. ఆర్ ఎల్స్ యూ guys can just look at the recording. Okay, ఎవరికైతే కనిపించలేదు, but don't worry, I will explain everything again in the same most of the things similar to this in the next class as well. I'll just stop the recording. Okay.